ఈరోజు కంటక వాక్యం. నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగననలేదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, దేవుడు జరగబోవు సంగతులను గురించి ప్రకటన గ్రంథంలో లిఖింపజేశాడు. ఈ చివరి గ్రంథంలోని మాటలు మన జీవితానికి ఎంతో అవసరమైనవై ఉన్నాయి. దేవుడు యోహానుతో ఇలా చెప్పాడు: ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానినెవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని. ప్రియులారా, మనకున్న శక్తి కొంచెమయ్యున్నను దేవుని యందు విశ్వాసము గలవారమై మనమున్నప్పుడు మనకున్న ఆ కొంచెము శక్తితో గొప్ప కార్యాలను జరిగించగలం. దావీదు గొల్యాతు కన్నా తక్కువ శక్తి గలవాడే. అయినప్పటికీ దావీదు గొల్యాతును చంపగలిగాడు. మనం దేవుని మీద ఆధారపడినప్పుడే గొప్ప గొప్ప కార్యాలను చేయగలం. దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించుటకు నాలో శక్తి లేదని చాలామంది తమను తాము తగ్గించుకొని దేవునికి దూరమైపోతారు. కానీ కొద్ది శక్తి గల ఫిలదెల్ఫియా సంఘము వారు దేవునిపై ఆధారపడి దేవునికి ఇష్టలుగా జీవించారు. మనం కూడా వారి వలె కొద్ది శక్తి కలిగినను వాక్యానుసారముగా జీవించుటకు ప్రయాసపడదాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.